ఈరోజు వైఎస్ విజయమ్మ గారు చేస్తున్న ఆమర నిరాహార దీక్షకు మద్దతుగా రాజమండ్రి రూరల్ గ్రామం అయిన బొమ్మూరులో రిలేహార దీక్షలు ప్రారంభించారు. ఈ రిలే నిరాహార దీక్షలకి స్టూడెంట్స్, మహిళలు కూడా అందరూ పాల్గొని సమైక్యాంధ్ర గురించి పోరాడుతున్నారు. అయితే ఇది హైదరాబాదు ఎవరబ్బా సొత్తని హైదరాబాద్ని తెలంగాణ వాళ్ళకి ఇచ్చేస్తారు. తెలంగాణ కావాలంటే మీరు తీసుకోండి కేసీఆర్, కానీ తెలంగాణ హైదరాబాద్ని ఇమ్మంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని మీకు ఇచ్చే ప్రసక్తే లేదు. హైదరాబాద్ని సీమాంధ్ర వాళ్ళు అందరూ కలిసి డెవలప్ చేసుకున్నారు. సీమాంధ్ర వాళ్ళు డెవలప్ చేసుకున్న దాన్ని నువ్వు ఎలాగ అడుగుతావు? నీకు అసలు మతి ఉండే మాట్లాడుతున్నావా? ఈ రోజు నువ్వు మతి లేని మాటలు మాట్లాడొద్దు. సోనియా గాంధీ గారు విదేశీ బుద్ధిని చూపించుకున్నారు. ఆవిడ విదేశాల నుంచి వచ్చిన ఆవిడని తవరేయాలని ఎప్పట్లో అందరూ కూడా ఆవిడ మన ఆంధ్రదేశాన్ని ఏలటానికి పనికిరాదు, పంపించేమని అందరూ అంటే మా అందరూ కలిసి నీ మీద జాలి తలిసి నిన్ను ఇక్కడ ఉండి నిన్ను పరిపాలించేలా చేసినందుకు నువ్వు ఈ రోజు నీ విదేశీ బుద్ధి చూపించుకున్నావు సోనియా గాంధీ. నువ్వు ఈ విదేశీ బుద్ధిని పక్కన పెట్టి న్యాయంగా ఆలోచించి మా రాజధానిని మాకు మా హైదరాబాద్ని మా సీమాంధ్రులకి ఇచ్చేవలసిందిగా కోరుతున్నా. లేని పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు హైదరాబాద్ని దక్కించే పరిస్థితి అయితే లేదని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మేము హైదరాబాద్ని సాధించుకోవటానికి మా ప్రాణాలు ఇవ్వటానికన్నా కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఖబర్దార్ సోనియా గాంధీ, కేసీఆర్, మీరు జాగ్రత్తగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం.